హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ వర్ధన్. మీరు చూస్తున్నారు వర్ధన్ రైడర్ ఛానల్. సలాం అలైకుం బాయ్. అబ్దుల్ కలాం బాయ్. సో ఇప్పుడైతే మనం రీసెంట్గా తిరుపతికి అయితే వచ్చాము. తిరుపతి నుంచి దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇప్పుడు ఏంటంటే మనము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. త్రివేంద్రం, కేరళ. అందరికి తెలిసి ఉంటుంది. కేరళకి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు మా దోస్తుగాడు వీడు సందీప్. హాయ్ చెప్పరా. మేమిద్దరం అయితే వెళ్తున్నాం అనమాట. సో ట్రైన్ అయితే ఇంకొక 10 minutesలో వస్తుంది. ట్రైన్ రాగానే ట్రైన్ కూడా చూపిస్తాను. సో మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వ్యాప్ 7 లోకమోటివ్తో వచ్చేసింది. చూడొచ్చు కన్యాకుమారి ఎక్స్ప్రెస్ వయా పూణే నుంచి అయితే వస్తుంది. పూణే నుంచి కన్యాకుమారి అయితే వెళ్తుంది అనమాట. మన బోగి వచ్చేసి S6 అనమాట. ఒకసారి అయితే ఎక్కినాకైతే చూపిస్తాను మీ అందరికీ. సో ఇప్పుడైతే మా కోచ్ అయితే చూపిస్తాను చూడండి. మా కోచ్ ఇదంతా మన కోచ్ అనమాట. మా దోస్తులు ఇదే అనమాట మన కోచ్ మొత్తము. స్లీపరు. ఇక మావాడు నా సీట్ దొబ్బేసి ఆడ కూర్చున్నాడు. రే దొంగడు ఆ ముఖం చూపి. ఈడ నా సీట్ దొబ్బేసి ఈడ కూర్చున్నాడు. నాకు ఈ సీట్ ఇచ్చిండు. సో ఇప్పుడైతే నేను ట్రైన్ మన ఎక్కే దగ్గర అయితే నిలుస్తుంది అనమాట. సో మా కోచ్లో ఏంటంటే మొత్తం ఎక్కే స్టేర్ కేసెస్ దగ్గర అందరు కూర్చున్నారు. సో అందుకే S7 బోగిలోకి అయితే వచ్చేసాను నేను. S7 బోగిలోకి వచ్చేసి ఇక్కడైతే వ్యూ అయితే చూపిస్తున్నాను. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో రైట్ నా మనమైతే ఇప్పుడు చిత్తూరులో అవుతున్నాము. సో ఇదే ఇప్పుడు ఆంధ్ర బార్డర్ అయితే. నెక్స్ట్ అయితే మనకి తమిళనాడు అయితే వస్తుంది. తమిళనాడు అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి అక్కడి నుంచి. ఇక్కడ ట్రైన్ హాల్ట్ వచ్చేసి 2 minutes ఉంది. అందుకే ఫాస్ట్గా వచ్చేసి నేనైతే వీడియో అయితే తీయడం జరుగుతుంది. సో ఇదే చూడొచ్చు మన ట్రైన్. బయట నుంచి మొత్తం అన్నీ ఫైనాన్స్ అన్నీ అంటించారు. పర్లేదు. ICF కోచెస్ కంటే ఇవైతే బాగున్నాయి. ICF కోచెస్ అంటే మన పాత ర్యాక్స్తో నడుస్తాయి అనమాట. ఇవైతే ఈ రేక్స్ అయితే బాగున్నాయి మనకి. సో రైట్ నౌ అయితే మనం ఇప్పుడు కాట్పాడిలో అయితే ఉన్నాం అనమాట. ఇది తమిళనాడు కంట్రీ అయినాక వచ్చే ఫస్ట్ స్టేషన్. యాక్చువల్లీ ట్రైన్ 5:45కి రావాలి. సో 5:12కే వచ్చేసింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి 30 minutes అయితే స్టాప్ అయితే ఉంటుంది. అందుకోసమే బయటకైతే వచ్చి స్టేషన్లో అయితే తిరుగుతున్నా. చూడొచ్చు స్టేషన్ కూడా ఎట్లుందో మొత్తం. వాకింగ్ చేస్తుండు మా వాడు. ఇక్కడ కూడా కార్డియో వదలా అంటుండు. ట్రైన్ అయితే మామూలు స్పీడ్లో అయితే పోతలేదు. చంపుతుండు. మినిమం ఒక 130 స్పీడ్లో అయితే వెళ్తుండు అనమాట. ఎందుకంటే మనకి స్టేషన్లో ఒక స్టేషన్ అయితే లేట్గా ఆపిండు. అందుకోసమే మనకి ఇక్కడ ఫాస్ట్గా అయితే వెళ్తుండు. చూడొచ్చు ఎంత స్పీడ్లో వెళ్తుందో. సో గైస్ ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి సాలెం జంక్షన్లో అయితే ఉన్నాము. నేను వీడియో ఫుల్ అయితే రికార్డ్ చేస్తలేను. ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి దీనికి సంబంధించి, కేరళకి సంబంధించి. సో అందరు చూసే ఉంటారు నార్మల్ రూట్సే. సో అందుకనే చెప్పి నేను రూట్స్ అయితే ఏమి తీయట్లేదు అనమాట. సో ఓన్లీ మెయిన్ స్టేషన్స్ ఏమైతే ఉంటాయో అవి మాత్రమే జస్ట్ షార్ట్లు అయితే పెట్టేస్తాను అనమాట. మనం డైరెక్ట్ వార్కలలో దిగినాక మొత్తం వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. 2000 years later. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు అయితే Day 2 మన ఛానల్లో. ఇదైతే కేరళకు వస్తున్నామని చెప్పినా కదా. సో ఇప్పుడైతే మనం వార్కాలు అయితే రీచ్ అయిపోయినాము. ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైం అంతా వచ్చేసి 7:50 అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం వార్కాలు అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడైతే ఇక్కడ స్టేషన్ నుంచి మనము టువర్డ్స్ హోటల్ సైడ్ అయితే వెళ్తున్నాము.